నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. పక్కా ప్రణాళికలు తయారు చేయటం ద్వారానే పంచాయతీలు అభివృద్ధికి నోచుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, పంచాయతీల నిర్వహణలో ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు పరస్పర అవగాహనతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వీధి లైట్ల నిర్వహణ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజా అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా కొన్ని అంశాలపై దృష్టి పెట్టి పని చేయాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. పంచాయతీలో చేయాల్సిన విధులు, బాధ్యతలు, పరిపాలన, అధికారాలు వంటివి తెలుసుకోవాలన్నారు. గత వైసీపీ పాలనలో వార్డు మెంబర్లను జీరోలను చేస్తూ వాలంటీర్లను హీరోలను చేశారన్నారు. పాలకులు, అధికారులు ఎప్పుడూ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల భజనే చేశారన్నారు. దీనికి ప్రాయశ్చిత్తం వైసీపీ ప్రస్తుతం అనుభవిస్తోందన్నారు. ప్రజా ప్రతినిధులు పోరాడాలని, మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీ గ్రామాన్ని కొంతైనా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ఓ మహత్తర పథకమని, ఇండియాలోనే ఈ పథకాన్ని గొప్ప గుర్తింపు ఉందన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాలను బాగు చేసుకోవాలన్న చిత్తశుద్ధి స్థానిక ప్రజల్లో ఉండాలని తెలిపారు. 3.5 ఏళ్లు ఎలా గడిచిపోయిందో మర్చిపోండి. రానున్న ఏడాదిన్నర కాలం అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. తనకు అభివృద్ధి ఒకటే అభిమతమని, పార్టీతో సంబంధం లేకుండా పనిచేస్తానని చెప్పారు. వార్డు మెంబర్లుగా మీ హక్కులు తెలుసుకుని వాటిని సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో విమర్శ అనేది ఉండదు. ఏ పార్టీ వారైనా నాకు సంబంధం లేదు. గ్రామం, ఆ వార్డులో అభివృద్ధి చెందాలి. మురికి నీరు ఉండకూడదు, ఎక్కడ కూడా జబ్బులు పడకూడదు. మెయిన్ నాది అదే మోటో. దానికోసం మీరు కావాలంటే నాకు అడిగి చూడండి. చేయనప్పుడు వీడు మీటింగ్లో ఒక మాట్లాడతాడు, వెనక ఒక పని చేస్తాడు, దొంగలని అప్పుడు అలా. నేను చాలా సీరియస్ చెప్తున్నాను. మీరు అందరూ కూడా మద్దతు ఉండాలి. ఈ మద్దతు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కోరారు. శ్రీకాకుళం జిల్లాలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా నలుమూలల నుంచి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూ శాఖ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. భూమి సమస్యలు, రికార్డ్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని పలువురు రైతులు ఫిర్యాదులు ఇచ్చారు. ఇక ఇసుక దోపిడీ బహిరంగంగా జరుగుతుందని, దీనివల్ల నదుల పరిధిలో అనేక సమస్యలు, ఇబ్బందులు జరగటానికి ఆస్కారం ఉందని, ఈ దోపిడీని అరికట్టాలని గారా, ఎచ్చెర్ల, కొత్తూరు, ఆమదాలవలస మండలాల నుంచి రైతులు ఫిర్యాదులు ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్ల వయస్సు దాటిన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ఈ హామీ నిలబెట్టుకోవాలని పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని అధిక సంఖ్యలో వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సురక్షితమైన, సులభమైన ధరల్లో ఆర్టీసీ బస్సులు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, దసరా సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా సంస్థ ప్రధాన అధికారి ఏ విజయ్ కుమార్ చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, దసరా సందర్భంగా ప్రయాణికులపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలకు ప్రత్యేక ఏసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు సౌకర్యం శ్రీకాకుళానికి ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.
దసరాను దృష్టిలో పెట్టుకుని విజయవాడకు 5 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 4 డిపోల పరిధిలో దసరాకు అదనంగా ఒక 58 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులలో మాత్రమే ప్రయాణించాలి అని హితవు పలికారు. ఇంకా ఎటువంటి అదనపు రద్దీ వచ్చినా సరే దాన్ని మేము ఈజీగా క్లియర్ చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ దసరా పండుగ వచ్చే వాళ్ళకి కానీ దసరా పండుగ తిరిగి వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళు సుఖవంతంగా వేగవంతంగా వాళ్ళ యొక్క డెస్టినేషన్స్ చేరుకోవడానికి తగినన్ని అదనపు బస్సులు దాంతోపాటు షెడ్యూల్ బస్సులు కూడా మేము నడిపి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము తగు ఏర్పాట్లు చేసామండి. గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో గృహ నిర్మాణాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలు ప్రారంభం కాని వాటిపైన దృష్టి సారించాలని ఆదేశించారు. ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు. లేఅవుట్స్లో విద్యుత్, నీరు తదితరమైన మౌలిక వస్తువులు ఉండాలన్నారు. గృహ నిర్మాణాలను మౌలిక సహాయకులు, ఇంజనీరింగ్ సహాయకులు నిర్వహించే విధులు ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులు స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో గృహాలకు నిర్ణయించే లక్ష్యాలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. గుత్తేదారులతో మాట్లాడి నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. మండలాల వారీగా, మున్సిపాలిటీల వారీగా ఆయన సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, ఎం కృష్ణమూర్తి, హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీ జి నగేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం గ్రామం పంచాయతీ మరియు రెవెన్యూ పరిధిలో గల అగ్రహారం చెరువు ఆయకట్టు రైతులు సుమారుగా 250 ఎకరాల భూమిని కలిగి ఉన్నారని గ్రామస్తులు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కొర్లాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 50 నుంచి 110 వరకు ఉన్న భూములను ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపురం పోస్టు జయంతపురం గ్రామం కాపురస్తులు భువనేశ్వరపాడి కుమారుడు కృష్ణచంద్రపాడి సదరు భూములు ఇనాం భూములని, అవి తనవేనని రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని సోంపేట తహసీల్దార్కి విన్నవించుకున్నారన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఆఫీస్కు మరియు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన రీసర్వేలో వెబ్ ల్యాండ్ ప్రక్రియ చేపట్టి తన పేరున నమోదు చేయటం జరిగిందని చెప్పుకొస్తున్నారన్నారు. వాస్తవానికి సదరు అగ్రహారం పొలం అనే భూములు తరతరాలుగా కొర్లాం కుమ్మరిపాడు రైతులు అధికారికంగా కొనుగోలు చేసుకుని సోంపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుని సాగు చేసుకుంటున్నారన్నారు. కొర్లాం గ్రామ పంచాయతీలో అగ్రహారం పొలం అనే చెరువు ఉంది. ఆ చెరువు ఆయకట్టులో సుమారుగా 250 ఎకరాలు గత 70-80 సంవత్సరాల నుంచి రైతులు కొనుక్కొని పట్టాదారులుగా సాగు చేసుకుంటున్నారు. అది ఇటీవల 2023వ సంవత్సరంలో ఎప్పుడైతే రీసర్వే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందో ఆ సమయంలో 1950కు ముందు ఎవరైతే ఇనాందారుడుగా అని చెప్పుకొని అప్పుడు భువనేశ్వర చౌదరి పాడి బక్షి అని ఆయన భూములని చెప్పి ఆయన మనవడు మరి రెవెన్యూ అధికారులకు పట్టుకొని ఈ భూమినంతా కూడాను వెబ్ల్యాండ్లో తన పేరు వచ్చేటట్టు చూపించాడు. కానీ మేమేంటంటే 1950-60 దశకం నుండి కూడా రైతులు మా పూర్వీకులు కూడా ఆ ల్యాండ్స్ కొనుక్కొని ఆ ల్యాండ్స్ అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర పట్టాదారు పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు కూడా రీసర్వే కాక మునుపు వరకు కూడా అమ్మకాలు, కొనుగోళ్లు కూడా జరుగుతుండేవి. కానీ ఇటీవల కాలంలో రీసర్వే అయిన తర్వాత నుంచి అడంగల్ కానీ 1B సర్టిఫికెట్లు కానీ రాకుండా ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు మేమందరం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి రైతు ప్రతినిధులందరూ కూడా అడిగితే మీ ల్యాండ్ మీ పేరున లేదు, అది సాంకేతిక లోపం వల్లనే ఇలా జరిగిందని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ రైతులు రీసర్వీస్ అవ్వక ముందు వరకు కూడా అన్ని రకాలుగా అనుభవించే వాళ్ళు, రైతు భరోసా కూడా పడుతుండేది, అలాగే బ్యాంకు లోన్స్ కూడా అందరూ తెప్పించుకుంటుండేవాళ్ళు, ఈ పంట నమోదు కూడా చేసుకుంటుండేవాళ్ళు. పంట కూడా చేతికి అందిన తర్వాత అది కూడా రైతులు రైతు భరోసా కేంద్రం ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడేమంటున్నారంటే ఆ నెంబర్లు ఎప్పుడైతే
లాక్ అయ్యాయో మరి తహసీల్దార్ గారు లాగిన్లో అవి చూపించట్లేదు రైతుల తాలూకు ల్యాండ్స్. అందుచేత రైతులందరూ కూడా ఈరోజు కలత చెంది మరి ఇది 250 ఎకరాల్లో మా గ్రామ కంఠం కూడా కొంత ఉంది. గ్రామంలో ఒక 2 వీధులు ఉన్నాయి. అలాగే మనకి బారువా విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఆ పరిధిలోనే ఉంది. ఇవన్నీ కూడా మాకు తెలియకుండా ఎప్పుడైతే మాయం చేశారో అదే మేము కలత చెంది ఈరోజు మా మొరను కలెక్టర్ గారికి వినిపించుకోవడానికి వచ్చాం. గ్రీవెన్స్లో మేము నమోదు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం 2024 జిల్లాలో చట్టబద్ధంగా సజావుగా సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జేసీ ఫర్మాన్ అహ్మద్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, ప్రస్తుతానికి 6,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరఫరా చేస్తున్నామని వివరించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహించిన, అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ నెల 16వ తేదీ నుంచి జిల్లాలో కొత్తగా 6 ఇసుక రీచ్లను ప్రారంభించి పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మరికొన్ని కొత్త రీచ్లను, డీసిల్టింగ్ కేంద్రాలను గుర్తించామని, అవి కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇసుకను పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కేటాయించడం జరుగుతోందని, ఇసుక కావాల్సిన వారు ఎవరైనా బుక్ చేసుకోవచ్చని, లేదంటే వారి సమీపంలోని సచివాలయానికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వినియోగదారులు సొంతంగా వాహనం తెచ్చుకుంటే దానిలో ఇసుక నింపి తీసుకెళ్లవచ్చని, అలాగే జిల్లాలో ఆర్టీఓ వద్ద నమోదు చేసుకున్న జీపీఎస్ విధానంతో అనుసంధానించబడిన వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రవాణా ఛార్జీలను చెల్లించి ఇసుకను తీసుకువెళ్లొచ్చని సూచించారు. ఇసుక తవ్వకాలు, సరఫరా, రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ ద్వారా కూడా ఇసుక సరఫరాపై నిఘా ఉంచుతున్నామన్నారు. ఇసుక పొందటంలో సమస్యలు ఎదురైతే 24 గంటలు పనిచేసే జిల్లా స్థాయి ఫెలిసిటేషన్ సెంటర్ను సంప్రదించవచ్చని, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 180042566012, వాట్సాప్ నెంబర్ 9701691657ను సంప్రదించవచ్చని అన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, అక్రమంగా ఇసుక రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీరికి భారీగా జరిమానా విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై 5.75 లక్షల జరిమానా కూడా విధించామని, పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని అన్నారు. విలేకరుల సమావేశంలో శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష కూడా ఉన్నారు. శ్రీ సుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఇప్పిలి శంకర్ శర్మ, నిక్కు హరిసత్యనారాయణలు తెలిపారు. సోమవారం శ్రీ సుమిత్ర కళా సమితి కార్యాలయంలో నాటక పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నాటకాల పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో బిఎంఎస్ పట్నాయక్, మండవిల్లి రవి, పులకంఠం శ్రీనివాసరావు, కిల్లాన ఫల్గున్రావు, నందికేశ్వరరావు, నక్క శంకర్రావు, మావూరు కృష్ణ, ప్రధాన విజయరాం, వరలక్ష్మి, పూజ, జ్యోతి, ఉషారాణి పాల్గొన్నారు. అట్లాగే సూత్ర ఫౌండేషన్ ఈ 2 సంస్థలు కలిపి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అట్లాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కళాకారులందరికీ ప్రోత్సాహం గురించి ఈ నాటిక పోటీలు అనేవి నిర్వహిస్తున్నారు. ఈ అక్టోబర్ 18, 19, 20 తారీఖుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎంత మంచి నటులు ఉన్నారో వారందరూ కూడా ప్రతి ఎక్కడెక్కడో జరుగుతున్నాయి పోటీలు, వాటందరికీ వాళ్ళందరూ వెళ్ళలేరు కాబట్టి ఈ శ్రీకాకుళం జిల్లా టాలెంట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారని వారి ఉద్దేశంతో సూత్ర ఫౌండేషన్ వారు, నిక్కు హరిసత్యనారాయణ గారు ఆ సంస్థ అధ్యక్షులు వారు ఎలాగైనా శ్రీకాకుళం జిల్లా వారి వాస్తవ్యులందరికీ ఈ నాటిక పోటీలు పెట్టాలని వారి మంచి ఉద్దేశంతో ఈ నాటిక పోటీలు పెట్టడం జరిగింది. దానికి ఈ సుమిత్ర కళా సమితి సహాయం కావాలి, మీరు కూడా దీంట్లో పాల్గొని మాకు చేయూతనిచ్చి మంచి కార్యక్రమంతో జయప్రదం చేయాలన్నారు. అట్లాగే
మా సంస్థ కూడా అంగీకరించి ఈ సుమిత్ర కళా సమితి దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో కొంత భాగస్వామ్యం కూడా వహిస్తున్నది. అట్లాగే 18 తారీఖు నాడు శుక్రవారం నాడు 2 నాటికలు ఉంటాయి శ్రీకాకుళం జిల్లాలో. అదే మందసావారి అభినయం అనే అంతర్ముఖం అనే నాటిక, అట్లాగే పులికాలం అనే నాటిక, 2 నాటికలు ఉంటాయి. అట్లాగే శనివారం నాడు కొండకాలని పెదమేరంగి అంటే విజయనగరం జిల్లా అయిపోయింది. అట్లాగే నీలకంఠేశ్వర వాళ్ళు కత్తివరం అనే ఇక్కడ పలాస మార్పు అనే నాటిక కూడా ఉంది. అట్లాగే గణేష్ యాదవ్ పెద్దపాడు వారిచే సౌజన్యంతో జరుగుతుంది. కళాక్రియేషన్ రాజావారిది కెరటాలు అనే నాటిక 9 గంటలకు ఉంటుంది రాత్రి. అలాగే 20వ తారీఖు నాడు ద డెత్ ఆఫ్ ఏ మ్యాన్ ఈటర్ అనే నాటిక గిరిజన సంస్కృతి సేవా సంఘం బొరివంక వారి నాటిక ఉంటుంది. అలాగే సాయంకాలం 7 గంటలకి సప్తమ సూత్రం అనే నాటిక పొగిరి రాజాన్ దగ్గర పొగిరి వారి నాటిక ఉంటుంది. ఈ మొత్తం కూడా 6 నాటికలు 1 2 3 4 7 నాటికలు దీంట్లోనే సెలెక్ట్ అయ్యాయి. ఈ సెలెక్ట్ అయిన నాటికలు మొత్తం 8వ 10వ వచ్చినాయి. దాంట్లో 7 నాటికలు మేము దానికి ప్రాథమిక సూత్ర పరిశీలన చేసుకుని ఇవి బాగుంటాయని ఈ మన శ్రీకాకుళం కళాకారులందరూ చూస్తారని ఉద్దేశంతో చేస్తున్నాం. అట్లాగే ఈ దీంట్లో భాగంగా ఈ 3 రోజుల్లోని ఆఖరి రోజు శ్రీకాకుళంలో చాలా మంచి కళాకారులు అందరూ ఉన్నారు. పురాతనంగా వాళ్ళు ఎన్నో నాటిక పోటీలు చేశారు, నాటకాలు ఆడారు, నాటికలు దర్శకత్వం వహించారు, ప్రకటనగా చేశారు, రచనలు చేశారు. వీళ్ళందరికీ కూడా మనం చిరు సన్మానం చేయాలని మన సూత్ర ఫౌండేషన్ వారు అధినేత చెప్పడంతో వారు అలాగే బిఎంఎస్ పట్నాయక్ గారు ప్రముఖ దర్శకులు, వాళ్ళు నటులు కూడా ఆయనకు ఒకరికి సన్మానం. కళగా గణేష్ యాదవ్ గారు ఆయన సినీ నటులు, అలాగే నాటికలు కూడా వేశారు ఆయన. అట్లాగే గుర్తు చిన్నారావు గారు ఆయన మేకప్ ఆర్టిస్టు, అట్లాగే నటుడు, ప్రయోక్త అన్నీ కూడా ఆయనే. అట్లాగే శ్రీమతి బొల్ల లలితారాణి గారు రాజమాస్తరు ఈ నటీమని ఆవిడ. వీళ్ళ నలుగురు కూడా ఆ రోజు ఆఖరి రోజు వారందరూ కూడా సన్మానం చేసి అభినందన చెప్తారు. ఇట్లాగే ఈ నాటిక పోటీలకి చాలామంది కూడా సహకరించారు. బిఎంఎస్ పట్నాయక్ గారు, మండలి రవి గారు, నిక్కు అప్పనమేషాలు, కేసిరెడ్డి రాజేశ్వరి గారు, అట్లాగే ప్రధాన ఆదినారాయణ గారు, ప్రధాన విజయరామ గారు వాళ్ళ అబ్బాయి గారు, అలాగే నందికేశ్వరరావు గారు, ముంగటి పాపారావు గారు, అట్లాగే మండలి స్వామి శ్రీనివాసమూర్తి గారు, అట్లాగే వీళ్ళందరూ కూడా ఈ ప్రతి నాటికి కూడా ఇచ్చారు. ఒక్కొక్క నాటికి కూడా ఇప్పుడు జోగారావు గారు, వేణురత్న గారు పేరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక నాటికి ఇచ్చారు. అట్లాగే బాలభాస్కరరావు గారి పేరుని ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ధర్మపదంలో సంగీత విభావరి నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామం వాస్తవ్యులు సప్తగిరి సంగీత విభావరి శ్రీ టి ఆదినారాయణ బృందంచే ఆలయ అనివెట్టి మండపంలో భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారని ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. ఈ సంగీత విభావరి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు ప్రతి ఆదివారం అనివెట్టి మండపంలో కచేరీలు నిర్వహించటం జరుగుతుందన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా సంప్రదాయ వెడ్డింగ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నగరంలోని 80 ఫీట్ రోడ్లో ఆదివారం రాత్రి నిర్వహించిన కోలాటం సంప్రదాయం నృత్యం భక్తులను అలరించింది. విఘ్నేశ్వరుడు, శివుడు, దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి పేరిట మండలేశ్వర కోలాట గ్రూపు, బలగా డ్యాన్స్ గ్రూప్, మురళి అఖిల్ రాణి బృందం నిర్వహించిన కోలాటం సంప్రదాయం నృత్యం భక్తజన ప్రశంసలు అందుకుంది. సంప్రదాయం ప్రతినిధులు తరుణ్ సాయి రెడ్డి, గణేష్ రెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, భవానీ మాతలు, ధనలక్ష్మి, ఆమని, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ పీడీటీ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా సెప్టెంబర్ నెలలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు ప్రాంతాలకు గురైన ఆర్టీసీ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న 131 మందికి పైగా కార్మిక కుటుంబాలు నీట మునిగాయి.
ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరపున నిత్యావసర సరుకుల పంపిణీ సోమవారం ఆర్టీసీ హౌస్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణరావు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులతో పాటు రాజీవ్ నగర్, పైపుల్ రోడ్ మరియు కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో వరద బాధితులకు స్థానిక సేవకులు బ్రదర్ మహిమాకర్ సహకారంతో స్వచ్ఛందంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం అవ్వటానికి గల కారణం శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు సరుకులు పంపించడానికి సహకరించిన శ్రీకాకుళం డిపిటిఓకి, శ్రీకాకుళం 1 డిపో మరియు శ్రీకాకుళం 2 డిపో డిఎంలుకి హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ నుంచి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీపీడీటీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలిశెట్టి దామోదర్రావుతో పాటు నానాజీ, ఎస్వి రమణ, ఎంప్లాయీస్ యూనియన్ రిటైర్ అధ్యక్షులు శర్మ మరియు రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శులు ముత్యాలరావు, కుమార్ నాయక్ మరియు జిల్లా అధ్యక్షులు దాసరి కిరణ్ కుమార్ మరియు జిల్లా ట్రెజరర్ నవీన్ కుమార్ పాటు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీకాకుళం ముత్యాలమ్మ తల్లి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో, అందమైన గోపురాలతో కాకివీధి ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అమ్మవారికి కుంకుమార్చనలు, డప్పు వాయిద్యాలు, దమ్మల పూజారుల దండకాలతో మారుమోగిపోతోంది. శరన్నవరాత్రులలో 4వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సాయి సంగీత లహరి భక్తి సంగీత విభావరి అలరించింది. ఆకాశవాణి కళాకారులు కెవి ఉమామహేశ్వరరావు వాతాపి గణపతిం భజే అంటూ గణపతి ప్రార్థనతో ప్రారంభించి పలు భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి కీబోర్డుపై స్వప్న శ్రీను, తబలాపై రెల్ల బాబురావు, ఎలక్ట్రానిక్ ప్యాడ్స్పై అనిల్ సహకరించారు. కార్యక్రమం ఆశాంతం భక్తులను ఆకట్టుకుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.